అందరికీ నమస్కారం అండి. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనత వహించిన మన రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, ఒక అరాచక శక్తి, ఒక అవినీతి పరుడు, 11 కేసుల్లో ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి, 5 కేసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో ఛార్జ్షీట్లు వేయించుకున్న వ్యక్తి, 43,000 కోట్ల రూపాయలు తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డుపెట్టుకొని ప్రజాధనాన్ని దోచుకున్నాడన్న పేరు తెచ్చుకున్న వ్యక్తి ఈ రోజున నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. ఒక అరాచక శక్తిగా మారినాడు, ఒక విధ్వంసక శక్తిగా మారినాడు. అతన్ని కంట్రోల్ చేయమని అడగటం కోసం ఈ రోజున మా తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా విజయవాడలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ నండూరి సాంబశివరావు గారిని కలిసాం. మేము అయ్యా జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేయండి, అతను ఒక అరాచక శక్తిగా మారినాడు, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది, అతన్ని ఇలాగే వదిలేస్తే ఒక అచ్చోసిన ఆంబోతులాగా రాష్ట్రం మీద పడుతూ ఉన్నాడు, నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. అతన్ని కంట్రోల్ చేయకపోతే రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేటట్లుగా ఉందని చెప్పడం జరిగింది. అతని మీద ఒక హిస్టరీ షీట్ ఓపెన్ చేయమని అడిగాం. ఏమి షీట్ ఓపెన్ చేయాలని అడిగారు డీజీ గారు? సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఆంధ్రప్రదేశ్ పోలీసు మాన్యువల్ 601 ప్రకారం అతని మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయాలి. 11 కేసుల్లో అతను ముద్దాయిగా ఉన్నాడు. ఈజ్ అన్ హ్యాబిచువల్ అఫెండర్. అతను చీటింగ్ చేయటం, మోసం చేయటం, ప్రజాధనాన్ని దోచేయటం ఒక అలవాటుగా మారిన ముద్దాయి కనుక అతని మీద హిస్టరీ షీట్ ఓపెన్ చేయండి, సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయండి అని ఆయన అడగటం జరిగింది. అరాచక శక్తులుగా మాట్లాడుతున్నారు. వాడిని చంపేయండి, వీడిని చంపేయండి, వీడిని కాల్చేయండి, వాడిని తొక్కేయండి అని మాట్లాడుతున్నాడు. అది ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే భాష కాదు, ఒక రౌడీ భాష. నేను చదువుతూ మా విజయవాడలో బ్లేడ్ బ్యాచ్, మనందరికీ తెలుసు కదా, బ్లేడ్ బ్యాచ్ ఖల్నాయక్ ఎలా మాట్లాడతాడు, వాడిని కోసే వీడిని కోసే వాడిని వేసేయండి అంటాడు. ఈ రోజున బ్లేడ్ బ్యాచ్ లాంటి ఈ జగన్మోహన్ రెడ్డి రౌడీ బ్యాచ్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అతను కూడా వాడిని వేసేయండి వీడిని వేసేయండి అని మాట్లాడుతున్నాడు. అందుకని అతని మూమెంట్స్ మీద, అతని ప్రతి కదలిక మీద వాచ్ పెట్టమని డీజీ గారిని కోరటం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ అతని మాటల మీద, అతని వ్యాఖ్యల మీద సీరియస్గా ఉంది. తప్పకుండా పోలీసు కూడా అతని మీద చట్టరీత్యా చర్య తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. తెలియజేస్తూ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మీ మాట కంట్రోల్ చేసుకోండి, మీ భాష కంట్రోల్ చేసుకోండి. ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారి గురించి అవాకులు చవాకులు మాట్లాడితే దానికి తగిన మూల్యం చెల్లిస్తారు మీరు. అయ్యో నేను ఇలా అనకుండా ఉంటే బాగుండేదని తర్వాత బాధపడతారు. ఆ బాధపడే రోజున నీ మొర ఎవరు ఆలకించరని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ ఈ రోజున సానుకూలంగా స్పందించిన డీజీ గారికి కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.